కొంతకాలం క్రితం మన ఇన్ఫోసిస్ అధినేత మనందరికీ తెలిసిందే కదా, నారాయణ గారు. ఆయన తన స్టాఫ్ను ఉద్దేశించి, మీరు ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు, హాగా ఇక్కడ ఆఫీస్లో ఉండి పని చేసుకోవచ్చు కదా, మీరు ఇంట్లో ఉండటం వల్ల మీ భార్యలకి చికాకుగా ఉంటుంది. మరి ఈయనకి ఎలా తెలుసు? బహుశా ఈయన ఇంట్లో ఉంటే వాళ్ళ భార్య అలా ఫీల్ అవుతుందేమో. ఈ చేదస్సు వెదవతో మనకెంత కూడా గొడవ అని చెప్పేసి, పాపం నువ్వు వెళ్ళవయ్యా బాబు ఆఫీస్కి వెళ్ళు అంటుందేమో. సాధారణంగా ఎంప్లాయీస్ భార్యలు ఎప్పుడు అలా అనరండి, విసుక్కోరు. ఎందుకంటే అతనే కదా ఆ కుటుంబానికి అన్ని రకాల ఆదుకునే వ్యక్తి, అండగా ఉండే వ్యక్తి, ఆర్థికంగా నిలబడే వ్యక్తి. కాబట్టి మీరు సాటర్డే సండే మీరు పని చేయండి, హాయిగా చక్కగా కంపెనీని అభివృద్ధిపరచండి అన్న అలాంటి దౌర్భాగ్యపు మాటలు అన్నటువంటి వ్యక్తి. అది ఒక రకంగా చెప్పాలంటే కమ్యూనిస్టులు దేశంలో లేకుండా కొట్టుకుపోవడంతో, ఆ కమ్యూనిస్టులు పోరాడే పటిమ లేకపోవడం వల్ల ప్రతి చోట కూడా ఇలాగే కార్మికులని దోచుకొని తింట మొదలెట్టారు. ఎవరు మాట్లాడరు, ప్రభుత్వం మాట్లాడదు, ఎంప్లాయీస్ మాట్లాడరు. ఒక టీం లీడర్ ఉంటాడు, 5గురికి ఇవ్వాల్సిన జీతం వాడికే ఇచ్చేసి, నువ్వు ఒకరిని ఎంచుకొని నువ్వు చేయించేసే పని అంటాడు, వాడు చేసేస్తాడు అంతే. లేకపోతే నీకు ఒక్కడికి మనం ఇంత ఇస్తున్నాం కదా శాలరీ, 50,000 60,000, దాంట్లో నువ్వు నలుగురు పెట్టుకో 15,000 ఇచ్చి అంటే వచ్చేసి గొర్రెలు చాలామంది ఉన్నారు. మన మధ్య నేను వార్తల్లో చూసా, ఈ యొక్క ఇది మన కంప్యూటర్ కోర్స్ చేసిన కుర్రవాళ్ళకి ఉద్యోగాలు 2 ఉన్నాయంటే అక్కడ సుమారు 600 మంది లైన్లో నిల్చున్నట్ట అప్లికేషన్ పట్టుకొని మండు టెండర్లో. ఎంత దౌర్భాగ్యం అండి! మన ఇళ్ళలో పనిచేసే అమ్మాయికే మనం 15,000 20,000 ఇస్తున్నాం అన్న, ఇది ఇల్లు ఉడిచి అన్న వండినందుకు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మన స్టూడెంట్స్ ఏంటో అలాగే వెళ్ళిపోతున్నారు. దౌర్భాగ్యం. ఎందుకంటే వాళ్ళకి హాయిగా ఏసీలో కూర్చోవాలి, ఫ్యాన్ కింద కూర్చోవాలి, నేను వాళ్ళ కంపెనీలో పనిచేస్తున్నాను. దానికన్నా ఎక్కడేసే పానీపూరి అమ్ముకునే బ్రహ్మాండం సంపాదిస్తారు కదండి. మరి నారాయణ గారు చెప్పేది ఏంటంటే, మీరు ఇంకా మీ ఆఫీస్కి కూర్చొని మాకు సంపాదన కూడబెట్టండి, వెల్త్ క్రియేట్ చేయండి అంటూ ఈ కంపెనీలు ఏం చేశారంటే, ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ కూడా భారీగా 1,00,000 కోట్ల రూపాయల వరకు వాళ్ళ డివిడెండ్ ప్రకటించారండి. లెక్కేస్తే డివిడెండ్ అంటే లాభంలో వచ్చిన ఫలితాన్ని షేర్ హోల్డర్స్ అందరికి ఇస్తారన్నమాట. 1,00,000 కోట్లు. మరి వాళ్ళ పెట్టిన పెట్టుబడికి ఎన్ని రెట్లో వాళ్ళ లాభం వచ్చింది. కానీ ఆ డబ్బంతా ముడ్డి కింద పెట్టి కూర్చొని రీసెర్చ్ కోసం పైసా ఖర్చు పెట్టలేదండి. ఎప్పటి నుంచో మన వాళ్ళు గోల పెడుతున్నారు కూడా, ఏమీ తెలియని వాళ్ళు కూడా అడుగుతున్నారు, మీరు వచ్చిండ. ఎందుకంటే ఆ తరం అంతా ముసలి తరం అయిపోయింది. ఈ సాఫ్ట్వేర్ పెట్టిన నారాయణమూర్తి కానీ, విప్రో కానీ, ఏ కంపెనీ తీసుకొస్తారో అంత పాత తరం అయిపోయింది. ఇంకెందుకులే మనం పెట్టింది అయిపోయింది కదా, ఉన్న డబ్బులను లాగేసుకుందాం. లాగి ఏం చేసుకుంటారు మీరు? లాగు వేసుకోవాలి తెప్పించి. ఏ నారాయణమూర్తి గారు లాగేసుకుని ఏం చేస్తారు? పైకి పట్టిపోతారా? అదే కనుక మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఖర్చు పెట్టుంటే, కొత్తగా వస్తున్న చిప్స్ మీద ఖర్చు పెట్టుంటే, ఈ పాటికి దేశం అభివృద్ధి చెందేది, మీ కంపెనీలు ఇంకా విస్తృతంగా అభివృద్ధి చెందేవి. అవేమి చేయకపోవటం వలన ఈ రోజున అనేక మంది, వేల మంది రోడ్డు మీద మీరు జాబులు తీసేయటం వలన ఏం చేయాలో దిక్కుతోచగా పిచ్చి కుక్కలాగా రోడ్డు మీద తిరుగుతున్నారు. మీకు పట్టదు, ఎందుకంటే మీరు సంపాదించి కూర్చున్నారు కదా, కడుపు నిండిన బేరం మీది. పాపం తెలియక అమాయకులుగా వాళ్ళ మటుకు వాళ్ళు కుటుంబం లేదు, పాడు లేదు, ఈ పెళ్ళాం దగ్గరికి వెళ్ళిన మాటలు లేవు, ఆ ల్యాప్టాప్ వేసుకుని కూర్చుంటారు. చిన్నపిల్ల పాప ఇంటికి వచ్చి డాడీ లెక్క చెప్పడా అనే కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి ఈ రోజున రోడ్డు మీద పడ్డ మీ ఎంప్లాయీస్ని చూడండి. నారాయణమూర్తి గారు, మీరు మాత్రం 1,00,000 కోట్ల రూపాయలు మీ ఐటీ సర్వీసులు అన్నీ కూడా హ్యాపీగా ఇచ్చేసుకుని ఎంజాయ్ చేసేస్తున్నారు. బయట పబ్లిక్లో షేర్లు పెద్దగా లేవండి, ఎందుకంటే వీళ్ళంతా కూడా బైబ్యాక్ చేసేసారు చాలా వరకు. ఉంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఉన్నాయి, లేకుంటే వీళ్ళ దగ్గర ఉన్నాయి.
మహా అంటే ఒక 10-15% షేర్లు బయట మార్కెట్లో ఉంటాయేమో. అవి కూడా ఈ రోజున ఎంత దారుణంగా పతనం అయిపోయాయంటే 1400, 1500 రూపాయలు పనిచేసే రేట్లు ఉండే షేర్లు ఈ రోజున 300, 400. గుండె గుబ్బేలు మండదండి ఆ రేట్లో కొన్న వాళ్ళకి. మళ్ళీ ఎప్పుడైనా అది పుంజుకుంటుంది, అంత దూరం వెళ్తుందని ఆశ దగ్గరలో లేదు. మరి ఇలాగా దేశాన్ని, మీ ఎంప్లాయీస్ని, మీ ఇన్వెస్టర్స్ని నాశనం చేసిన మీరు దేవుడికి మాత్రం సమాధానం చెప్పుకోవాల్సింది నారాయణమూర్తి గారు. దేశం మీకు ఎంతో ఇచ్చింది, మీ మటు మీరు పెరిగిపోయి అనుకోకండి. ప్రభుత్వం ఇచ్చిన అనేక రాయితీలు మీరు అనుభవించారు. అలా అనుభవించిన మీరు మీ ఆస్తి మొత్తం కూడా ఒక రీసెర్చ్ ఫౌండేషన్ స్థాపించి దానికి ఇచ్చి భారత భవిష్యత్తుని కనుక మీరు తీర్చిదిద్దగలిగితే మీరు మీ కుటుంబం హాయిగా ఉంటుంది. అంతేగాని ఇలా స్వార్థపూరితంగా మొత్తం దోచుకుని పోయే ఒక బ్రిటిషర్లాగా ప్రవర్తిస్తే మాత్రం నేనేం మాట్లాడను. మీ ఇష్టం, మీరే అర్థం చేసుకోండి. మీ అండ్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట టీవీ 9. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మానకండి. బాయ్.